ప్రకాశం జిల్లా త్రోవగుంటలోని ఒంగోలు 2 పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లను వ్యవసాయ మంత్రి పరిశీలించారు. కలెక్టర్ సుజాత శర్మ, శాసనసభ్యులు, బోర్డు అధికారులతో కలిసి వేలం ప్రక్రియను సమీక్షించారు. కొనుగోళ్లు, ధరలు తదితర విషయాలపై వ్యాపారులు, రైతులతో చర్చించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కేంద్ర వాణిజ్య మంత్రి పర్యటించిన పంట కొనుగోళ్లలో ఎలాంటి మార్పు లేదని, ప్రధానంగా లోగ్రేడ్ రకాల ధరల విషయంలో వ్యాపారుల తీరు మారలేదని రైతులు వాపోయారు. పొగాకు రైతుల కష్టాలు కొలిక్కి రావడం లేదు. గతేడాది క్వింటా 8 నుంచి 12,000 రూపాయలకు కొనుగోలు చేసిన లోగ్రేడ్ రకాలకు ప్రస్తుతం 4,000కు మించి ధర చెల్లించడం లేదని, ఒప్పందం మేరకు 20 రూపాయల పరిహారం చెల్లింపులో కూడా కేంద్రం మెలిక పెడుతోందని మంత్రి ముందు రైతులు విచారం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 193.27 మిలియన్ కిలోల పంట పండగా ఇప్పటివరకు 160.45 మిలియన్ కిలోల కొనుగోలు జరిగిందన్నారు. మిగిలిన పంటనంతా కూడా కొనుగోలు చేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు తొందరపడి నష్టానికి అమ్ముకోవద్దని సూచించారు. ఇదే విధంగా కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశంలో ఒప్పందం ప్రకారం లోగ్రేడ్ రకాలకు కిలోకు 62 నుంచి 67 రూపాయల వరకు ధర చెల్లించాలి. కానీ వ్యాపారులు 40 రూపాయలు కూడా ధర ఇవ్వకపోవడం దారుణమని, ఒప్పందం అతిక్రమించే వ్యాపారులను వేలం ప్రక్రియలో పాల్గొనకుండా నిషేధిస్తామని మంత్రి హెచ్చరించారు. 11.55 మిలియన్ కేజెస్ ఆథరైజ్డ్, 21.27 ఎక్సెస్ క్రాప్ అండ్ అన్ఆథరైజ్డ్. మొత్తం కలిస్తే ఇంకా మిగిలిపోయినటువంటిది 32.82 మిలియన్ కేజెస్ రైతుల వద్ద ఇంకా నిల్వ ఉన్నది. ఈ నిల్వ ఉన్న పొగాకుని నో బిడ్ ఉండటానికి వీల్లేదు, రిజెక్షన్ ఉండటానికి వీల్లేదు. BX2 అండ్ F910 ఈ 2 వెరైటీలు కూడా 35 రూపాయల నుంచి 40 రూపాయలు తక్కువ కొనుగోలు చేయడానికి వీల్లేదు. మీకు ఏదైతే ఒప్పందం ప్రకారం కొనుగోలు చేయాలనో రైతు దగ్గర ఉన్న నిల్వలను కొనుగోలు చేయించేటువంటి బాధ్యత చంద్రబాబు గారి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు తప్పకుండా తీసుకుంటారు. భయపడో, కంగారు పడో తక్కువ రేటుకు అమ్ముకోవద్దని కూడా రైతులకి తెలియజేస్తా ఉన్నాం. పొగాకు పంట వేయించి రైతుల చేత రైతుల్ని నష్టపోయేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్పోర్టర్ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ మీద నెక్స్ట్ ఇయర్ బ్యాన్ పెడతాం. ఎవరైతే మాట ప్రకారం కొనుగోలు చేయలేదో, ఎవరైతే ఒప్పందం ప్రకారం స్టిక్ ఆన్ కాలేదో వారిని నెక్స్ట్ ఇయర్ ఈ బిజినెస్లో పార్టిసిపేట్ చేయకుండా, బోర్డులో పార్టిసిపేట్ చేయకుండా చర్యలు తీసుకుంటాం. ఒప్పందం మేరకు పొగాకు మొత్తం కొనుగోలు జరుగుతాయని, ధర విషయంలోనూ అయిన కాడికి అమ్ముకోవాల్సిన పని లేదని మంత్రి రైతులకు భరోసా ఇచ్చారు.